నవరాత్రుల్లో ఈరోజు 9వ రోజు. ఈరోజు అమ్మవారి రూపం దుర్గాదేవి అలంకారం. అలానే శక్తి రూపం చూసుకుంటే సిద్ధిదాత్రి అమ్మవారిగా పిలువబడతారు. ఈరోజు కలర్ వచ్చేసి పింక్ అండ్ నైవేద్యం పులిహోర, పొంగలి, గుడాన్నం చేసుకోవచ్చు. నేను ఈరోజు గుడాన్నం చేస్తున్నా. దీన్ని అన్నవరం ప్రసాదం అని కూడా అంటారు. కమింగ్ టు ద ప్రాసెస్. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు బెల్లం బాగా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని అందులో తరిగి పెట్టుకున్న బెల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని అందులో ఇలాచీ పౌడర్ మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో గీ వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర బాదం అండ్ రైజిన్స్ ఉంటే నేను అవి వేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. మీకో టిప్ చెప్పనా? ఇందులో చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అలానే పచ్చకర్పూరం వేసుకుని నివేదన చేసుకోవడమే. అసలు ఈ నవరాత్రులు మన దగ్గర కంటే నార్త్లో బాగా చేస్తారంట. ఈరోజు దుర్గమ్మగా కన్యపిల్లల్ని ఇంటికి పిలుస్తారంట. వాళ్ళకి పూజ చేసి భోజనం పెట్టి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇస్తారంట. దీన్ని కన్య పూజ అని కూడా అంటారు. మీలో ఎవరైనా చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. Okay then, meet you tomorrow. Until then, bye.